శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. పండగకి సొంతూళ్లకు వెళ్లలేకపోయిన వారికి పల్లె అనుభూతిని పంచేలా శిల్పారామంలో ఏర్పాట్లు చేశారు. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను మా ప్రతినిధి శ్రవంతి అందిస్తారు. టీవీ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి భోగి సంక్రాంతి సందర్భంగా ఈ రోజు మనం శిల్పారామంలో ఉన్నాం. ఎవరైతే పల్లెటూర్లకు వెళ్ళని వారు ఉంటారో వాళ్ళు కంపల్సరీ శిల్పారామంకి వస్తారు. ముగ్గుల్ని మొదలుకొని గొబ్బెమ్మలు పెట్టి కూడా ఆడపడుచులు అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. మనం ముఖ్యంగా చూసుకుంటే శిల్పారామంలో ఒక స్పెసిఫిక్గా ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల నుంచి అలాగే మన కళలు ఏ విధంగా ఉంటాయి, సంక్రాంతి పండుగ రోజు భోగి మంటలు ఏ విధంగా ఇస్తారు, మన కళాకారుల నృత్యాలు ఏంటి, వీటన్నిటిని కూడా వాళ్ళు చూపిస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ కూడా సంభ్రమాశ్చర్యాలకి తీసుకెళ్తూ ఉంటారు. సో మనతో పాటు ఇక్కడ హరిదాసులు కానివ్వండి, బుర్రకథ చెప్పే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సంక్రాంతి పండగకి జయం కలగాలి, అష్టమశ్రములు కలగాలి, సంక్రాంతి దీవెనలు కలగాలి, ఈ బుడుముకుల దీవెన బ్రహ్మ దీవెనలు కలిగి వారి కుటుంబ సంతోషం ఆనందంగా ఉండాలని జీవిస్తున్నాను. మన బుడుముకుల దీవెన బ్రహ్మ దీవెన కలగాలి. ఈ బుడుముకులు వాళ్ళంటే ఇప్పుడప్పుడు పుట్టలేదు. కృతాయుగం త్రేతాయుగంలో దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు దేశ పరిపాలన చేసి సంతానం లేదని చింతా చేస్తూ మృతి చెందే కాలంలో మహావిష్ణు ఆలోచించి ఈ బుడుముకుల వేషం వేసి దశరథ మహారాజా నువ్వు సంతానం లేదు చింతా చేయొద్దు, నీకు తప్పగా రాముడు పుడతాడని అప్పుడు పుట్టినవాడు ఈ బుడుముకుల వాడు. హరి ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర మమ్ము రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా రామచంద్ర సీతమ్మకు చేయిస్తి చింతాకు పదకము రామచంద్ర ఆ పదకము నాకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర. జై ఇందిరా రమణ గోవిందో హరి హరిలో రంగ హరి భద్రాద్రి వాస. ఫ్యామిలీ అందరితో కలిసి ఈ భోగి సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక మనతో పాటు మరొకరు ఉన్నారు. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో మహదేవ మహదేవ కోటిపల్లి సోమన్న మహదేవ మహదేవ దాక్షారం భీమన్న మహదేవ మహదేవ కాశీలోన నీ పేరు మహదేవ మహదేవ గయాలోన నీ పేరు మహదేవ మహదేవ. నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో. భోగి పండుగ నాడు మీకు భోగాలు కలగాలి, సంక్రాంతి నాడు మీకు సకల శుభాలు కలగాలి, అందరూ ఆయురోగ్యాలతో భాగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ యొక్క పరమేశ్వరుని కోరుతున్నాము. నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో మహదేవ మహదేవ. కేసరనే భ్రమరాంబ గట్టె కథలవే మారెమ్మో గాజులయ్యవే మహతల్లే వాలాలమ్మో వాలాలే వాళ్ళ వాళ్ళలే వాళ్ళే. ఆగమంటే అవుతుంది, దిగమంటే దిగుతుంది, బంద్ అంటే బంద్ అయిపోతుంది. ఆపేనా ఆపేసాను, వదిలేస్తే పడిపోతుంది, పడిపోకుండా ఇలా మధ్యలో తిప్పితే పడిపోకుండా ఆపేనా. ఓ మలయాళ ఆప్ చేయి, దిగాలా దిగమ్మా, దిగు 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 బయలుతారా, కాసెక్కమ్మా కాసెక్కు 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 దిగు. వీధి వీధిలో తిరిగావే వీరంతి కోకలు కోరావే మల్లాలమ్మో మల్లాలే మల్ల మల్లలే మల్లాలే శరణే శరణే భ్రమరాంబ నీకే శరణే భ్రమరాంబ గద్దగడవే మారమ్ము కాదులే మాతాలే. ఓ పక్క నృత్యాలు, ఓ పక్క డబ్బు మోగింపులు, మరో పక్క సందర్శకుల తాకిడి, వీటన్నిటి మధ్య నిజంగానే ఏ పల్లెటూరుకి వెళ్ళని అవసరం లేకుండా ఇక్కడే సంక్రాంతి శోభను నేను చూస్తున్నాను. మొత్తానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో చూశారు కదా, పల్లె వాతావరణంలో కూడా ఈ సంక్రాంతి ఏర్పాట్లు చాలా బాగా చేశారు శిల్పారామం వాళ్ళు.